మొదలు వెళ్దాం. ముందు మన ఆశయం ఏంటంటే, ఈరోజు నేను అంతకుముందు చెప్పిన వాక్యాలు గుర్తున్నాయేమో మర్చిపోతాను. పోయినసారి చెప్పిన వాక్యం ఏంటి? నేను లాస్ట్ టైం చెప్పిన వాక్యం గుర్తున్నా? అమ్మగారు చెప్పిన వాక్యం గుర్తుంటుంది, ఆ వాక్యం గుర్తుంటుంది కదా. కొన్ని నిర్ణయాలు గుర్తున్నా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. ఎప్పుడైనా ఆహారం తినే తిండి కన్నా వాక్యం చాలా అమూల్యమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు అంశం వచ్చేసరికి మన దేవుని రేంజ్ ఏంటంటే, కొత్త కొత్త పదాలు మాట్లాడుతున్నాను మాకంటే. అంశం వచ్చేసి దేవుని రేంజ్, యేసు రాజు యొక్క రేంజ్ అనుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన రేంజ్ ఏంటి? దాంట్లో ఉన్న కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాం, ఒక 3 పాయింట్ల వరకు. మొదటిది, ఆయన పేరు చెబితే చాలు. ఏంటంటే, కొంచెం మీరు రిప్లేస్తామంటే నా సప్పులే నడుస్తూ ఉంటుంది మీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా ఉన్నాయి కదా స్వరాలు. ఏంటిది మర్చిపోయారా? ఆయన పేరు చెబితే చెప్పండి. ఆయన పేరు చెబితే చాలు. మొదటి పాయింట్ ఏంటి? ఆయన పేరు చెబితే చాలు. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి 2వ వచనం ముందు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతో ఏమని చెబుతున్నారంటే, అయ్యా పలానా చోటకి వెళ్ళండి, మీరు అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. మీరేం చేస్తారంటే దాన్ని కట్లు విప్పి మీరేం చేస్తారంటే దాన్ని తీసుకొని రండి నా ఎద్దకు అని చెప్పినప్పుడు, ఒకవేళ ఎవరైనా మమ్మల్ని ప్రశ్నిస్తే, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు అని అడిగితే, ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పండి, అప్పుడు అతను వదిలివేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తే ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్తే వదిలేస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరు చెప్తేనంట వదిలేస్తారు. వదిలేసారు లేదు, చదవండి ఒకసారి. వారు వెళ్ళగా కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడింది. దానిని విప్పుచుండగా కొందరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వాళ్ళు అడిగినప్పుడు, అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పారు? డబ్బులు ఎంత ఉన్నారా? లేదు రాజుదని చెప్పారా? పలానా రాజుదని చెప్పారా? లేదా మీకు డబ్బులు ఇస్తూ వదిలేండి అని చెప్పారా? డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చారా? కాదు. ఏం చేశారంటే వాళ్ళు ఆయన పేరు మాత్రం చెప్పారంటే. ఏం చెప్పారు? ఆయన పేరు మాత్రం చెప్పారు. ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నది.
ఇది ప్రభువులకు కావాల్సి ఉన్నదని దేవుడు యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే శిష్యులకు చెప్పాడో అదే విధంగా వారు శిష్యులు అతనికి చెప్పినప్పుడు ఏం చేశాడు? బోధించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు దేవుని పేరు చెబితే అనేక కార్యాలు జరుగుతుంది. దేవుని పేరు చెబితే అనేక స్వస్థతలు జరుగుతున్నాయి. దేవుని పేరు చెబితే రోగాలు నయమైపోతున్నాయి. దేవుని పేరు చెబితే దెయ్యాలు పారిపోతున్నాయి. అవునా కాదా? అవునా? చెప్పండి మీరు కొంచెం గట్టి. అవును, అవునా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనికి? దేవుని పేరు చెప్పడం వల్ల. దేనికి? దేవుని నామాన్ని ఉచ్చరించడం వల్ల. అదే నీ పేరు నా పేరు చెప్తే పోతే ఒకసారి ప్రార్థన చేసి చూడు. ఒకసారి నీ పేరు పెట్టి నా నామాన్న దెయ్యాన్ని పోవాలను తిరిగి నేను ఓడిపోయి దిగాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నామాన్ని బట్టి నీ పేరు బట్టి ఒకసారి స్వస్థత కలుగునుగా అని ప్రార్థన చేయి. జరుగుతుంది కానీ జరగదు. ఎందుకంటే అక్కడ ఉచ్చరించేది ఎవరి పేరు? దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు కార్యం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనలోనే కాదు, ఆయన పేరులోనే స్వస్థత, ఆయన పేరులోనే ఆశ్చర్య కార్యాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరులోనే శక్తి ఉందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏంటి మొదటి పాయింట్? మర్చిపోయారా? ఆయన పేరు చెప్తే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరు చెప్పగానే ఏం చేశారు? గాడిదని విడిచిపెట్టారు. ఇక్కడ చూడండి, గాడిద కట్టబడి ఉన్నది. యేసు ప్రభు వారు ఆ కట్టబడిన గాడిని ఎందుకు ఎంచుకోవాలా? ఆ కట్టబడిన గాడిని ఎందుకు ఎంచుకోవాలా? బయట తిరిగే చాలా ఉన్నాయి కదా, స్వేచ్ఛకు తిరిగే గాడులు చాలా ఉన్నాయి కదా, ఇష్టానుసారంగా తిరిగే గాడులు ఎన్నో ఉన్నాయి కదా. కానీ యేసు ప్రభు దేన్ని ఎంచుకున్నాడంటే కట్టబడి ఉన్న గాడిని ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బంధకోలో ఉన్న గాడిని ఎంచుకున్నాడు, కట్టబడి ఉన్న గాడిని ఎంచుకున్నాడు. అదేవిధంగా దేవుడు ఈ లోకానికి నీతిమంతుల కోసం రాలా, మేము నీతిమంతులు అని చెప్పుకున్న వారి కోసం రాలా, పాపంలో ఉన్న వారి కొరకు, ఈ లోకంలో పడిపోయిన వారి కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కొరకు నా కొరకు దేవుడు వచ్చాడు. ఎందుకంటే మనం ఈ లోకంలో పడిపోయి ఈ లోక పాపాల్లో బందీలమై ఉన్నాము కనుక దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని కార్చి శిలువయాగం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా గాడిదనంట కట్టబడి ఉన్న గాడిదని, బంధించబడి ఉన్న గాడిదని, తాడుతో కట్టేసి ఉన్న గాడిదని విడిపించడం కోసం శిష్యులు పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మన దేశాన్ని రక్షించడం కోసం శిష్యుడైన తోమను మన దేశాన్ని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వదిలేసేవాడు కాదు. కట్టుబడి ఉంటే, నువ్వు బంధించబడి ఉంటే, నువ్వు లోకంలో పడిపోయి ఉంటే, నువ్వు పాపంలో పడిపోతుంటే దేవుడు చూస్తూ వదిలేసేవాడు కాదు. నీ కట్లు విడిపించడానికి దేవుడు వస్తాడు. దేవుడు మాత్రమే వస్తాడు. నీ కట్లు ఎవరు విడిపించలేడు. నీ పాపపు కట్లు ఈ లోకంలో పడిపోయినప్పుడు నిన్ను పైకి లేవనెత్తడానికి ఎవరు రాడు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నిన్ను స్వస్థపరచడానికి ఎవరు రాడు. కానీ దేవుడు మాత్రం వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం. కొంచెం చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. టిఫిన్ తినలేదు అనుకుంటా మీరు. మంచిది. రెండో పాయింట్ వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను.
తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా మనం చూస్తే దేవుని రేంజ్, యేసు రాజు యొక్క రేంజ్ ఏంటో చెప్పనా? ఆయన పేరు చెబితే కార్యం జరిగిపోయింది. ఆయన పేరు చెబితే దాన్ని మాట్లాడకుండా ప్రశ్నించకుండా వదిలేశారు. ఇప్పుడు ఇప్పుడు దేవుడు రేంజ్ ఏంటో చెప్పనా? మాట సెలవిస్తే అంజూరపు చెట్టు ఎండిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది? అంజూరపు చెట్టు కంట ఆకులు తప్ప ఏం కనిపించగా దేవుడు అంజూరపు చెట్టు వైపు చూసినప్పుడు ఆ చెట్టుకి ఆకులు తప్ప ఫలాలేం కనిపించలా. ఒకవేళ ఫలాలుంటే దేవుడు శపించేవాడు కాదేమో. ఒకవేళ దానికి ఫలాలుంటే దేవుడు దాన్ని శపించేవాడు కాదేమో. దాన్ని చూసినప్పుడు ఆకులు తప్ప దేవునికి ఏమీ కనిపించలా. ఏం చేశాడు దేవుడు కనిపించినప్పుడు? చదవండి. నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాడు. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? ఒక మాటే ఎండిపోవాలని చెప్పగానే నువ్వు ఇంకా ఫలించవు, నువ్వు ఇంకెప్పుడు ఫలించవు, నీకు ఇంకెప్పుడు ఫలాలు రావు, నువ్వు ఇంకా ఫలించలేవని దేవుని మాట ఎప్పుడైతే సెలవించగానే తక్షణమే లేని మాటలో క్షణాలు కొన్ని గడియలేని మాటలో వెంటనే ఏం జరిగిపోయింది? ఎండిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట సెలవేయగానే కార్యం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మాట సెలవు